తౌ దంపతి సువసనౌ శుభదంత పంక్తి సంభూషితౌ వికసితాంబుజరమ్యవక్త్రౌ సవ్రీడహాసముఖ వీక్షణ సంప్రహృష్టౌ దేవా వివాపతురనుత్తమ శర్మ నిత్యం. వధూవరులిద్దరూ కూడా చక్కగా పట్టు వస్త్రములు ధరించి, చక్కగా నగలు ధరించి, పూలదండలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో ముత్యాలహారము, పూలదండలు, చక్కటి తిలకములు, పట్టు వస్త్రములు ధరించి, నగలు ధరించి ఎలా ఉంటారో అలా చక్కగా వారిద్దరు కూడా ఉన్నారన్నమాట. వివాహం అయ్యాక వారు ఒకరికొకరు యందు ఎంతో గొప్ప అనురాగం ఉందన్నమాట. ప్రేమ సహజముగానే వారికి సంభవించింది వారిద్దరికీ కూడా. అలాగే ఆవిడ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ, అంటే నవ్వుతూ అని ఇక్కడ ఎందుకు చెప్తారు అంటే ముఖ వీక్షణ అన్నట్టు, సంతోషముగా ఉండాలి ముఖము. లోపల ఎన్ని బాధలు ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా కష్టాలు ఉండొచ్చు, ఎవరికైనా మామూలుగా చెప్తున్నాను, ముఖంలో ఆనందం ఉండాలి. సగం పైన కష్టాలను జయించవచ్చు అన్నమాట. ఎప్పుడు కూడా ఇంటి ఇల్లాలు నవ్వుతూ తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆవిడ చక్కగా సిగ్గుపడుతూ నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ ఉన్నది అని. అందుకని వారిద్దరికీ పోలిక ఎలా వేశారు అంటే సాక్షాత్తు దేవా వివాహపతురనుత్తమ శర్మ నిత్యం అని. వారిద్దరు కూడా దేవతల వలె, అంటే పార్వతీ పరమేశ్వరుల వలె చక్కగా తిరుగుతూ ఉన్నారు. వారు ఆనందంగా ఉంది వారి దాంపత్యము అని చెప్తున్నారన్నమాట. అగ్నినధాధిత మహోత్తరయాగజాతం కర్తుం విశేషకుశలైః సహితో ద్విజేషః తత్తత్ఫలం హి యదనాహిత హవ్యవాహ స్యాదుత్తరేషు విహితేష్వపి నాధికారి. బ్రాహ్మణుడు, అందున పూర్వమీమాంస పండితుడు కాబట్టి శివగురువు చక్కగా త్రేతాగ్నులను పెట్టుకున్నాడు అన్నమాట ఇంట్లో. అంటే గృహస్థు ఎలా ఉండాలో అలా త్రేతాగ్నులు 3 అగ్నుల్ని కూడా పెట్టుకుని నిత్యము కూడా అగ్ని కార్యం చేసుకుంటూ దాన ధర్మములు చేసుకుంటూ ఎన్నో వైదిక ధర్మములను చేస్తూ చక్కగా ఈ అగ్ని పూజను గృహస్థులు ఎలా చేయాలో కర్తవ్యం, అక్కడ నిత్యం అది గృహస్థులకు అవి చేసుకుంటూ ఉన్నాడనమాట. అంటే పెళ్ళయింది కదా అని తన ధర్మాన్ని మర్చిపోలేదు. తన ధర్మం తనకి తెలుసు. ఆ ధర్మానికి సహాయం చేయడానికి, సహకారం చేయడానికే భార్య కూడా ఉన్నది ఆవిడ అంత గొప్ప ఉత్తమ ఇల్లాలు కూడా. యాగైరనేకైర్బహువిత్త సాధ్యైర్విజేతు కామో భువనాన్యయష్ట వ్యస్మారిదేవైరమృతం తదాశైః దినే దినే సేవిత యజ్ఞభాగైః అని. ఈ శివగురువు కూడా అనేకముల అగ్ని కార్యములు, యాగాదులు అవన్నీ చేస్తూ ఉన్నాడనమాట. నిత్యముతో పాటు తను చేయవలసిన ఇంకొన్ని తన కొన్ని ఉంటాయి, కామ్యములు ఉంటాయి. వివాహం అయింది కదా, గృహస్థు కోరుకోవచ్చు ధర్మబద్ధమైన కోరికలు, అంటే పిల్లలు కావాలని, సంతానం గురించి అవన్నీ కోరుకోవచ్చు. అందుకని దేవతలు ఆనందించాలి కాబట్టి దానికి తగ్గ యజ్ఞయాగాది కర్మములు చేస్తూ చక్కగా హవిర్భాగముని దేవతా ప్రీత్యర్థం తాను నిరంతరము ఇస్తూ ఉన్నాడనమాట. రోజు రోజుకి కూడా ఇంకా ఎలా అయిపోయింది అంటే ఇక్కడ పోలిక ఇచ్చారనమాట. వ్యస్మారి దేవైర్ అమృతం తదాశైః దినే దినే సేవిత యజ్ఞభాగైః. అసలు ఈ శివగురువు చేసే యజ్ఞములో ఇచ్చే హవిస్సులు ఎక్కువైపోవడం వల్ల దేవతలు అవి పుచ్చుకుంటూనే ఉన్నారు. పుచ్చుకుని వాళ్ళ ఇంట్లో అంటే స్వర్గాది లోకాల్లో ఉన్న అమృతాన్ని తాగాలని మర్చిపోతున్నారు అన్నమాట. అంటే ఈయన యొక్క భక్తి శ్రద్ధలతో ఇచ్చే హవిస్సే అమృతాన్ని మైమరిపించే అంత ప్రీతికరము దేవతలకు చేసి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అంత గొప్ప ఉపమానం. సంతర్పయంతం పితృదేవ మానుషాం తత్తత్పదార్థైరభివాంఛితైః సహ విశిష్ట విత్తై సుమనోభిరంచితం తం మే నిరే జంగమకల్పపాదపం అని. అతడు ఎన్నో దేవతా కార్యములు చేస్తున్నాడు, పితృకార్యములు చేస్తూ ఉన్నాడు, అలాగే అతిథి పూజలు కూడా చేస్తూ ఉన్నాడనమాట. అంటే ఒక గృహస్థు ఏమి చేయాలి అన్న ధర్మములు మనకు కూడా చెప్తున్నారు శివగురువు యొక్క చరిత్రని చూపిస్తూ. ఇలా ఉండాలన్నమాట. దాన ధర్మములు, పరోపకారం చేస్తూ ఎప్పుడు తృప్తిగా ఉంటున్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా. అందుకని వీరు వారి వల్ల అందరికీ కూడా ఎంతో శ్రేయస్సు కలుగుతూ ఉన్నది. జ్ఞాన సంపన్నుడైన జీవితాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని తృప్తి లభించింది. అంతకంటే జ్ఞానం ఏమి కావాలి అని. తర్వాత పరోపకార వ్రతినో దినే దినే వ్రతేన వేదం పఠతో మహాత్మనః శృతి స్మృతి ప్రోదిత కర్మ కుర్వత్ సమావ్యతీయుర్ధినమాస సంమితాః అని. దినదనము కూడా ప్రతిరోజు అంటే నిత్యము ఎల్లప్పుడూ పరోపకారమే వ్రతముగా కలిగి ఉన్నాడు. పరోపకార వ్రతినో దినే దినే. అసలు ఇంకా వేరే వ్రతం లేదు. ఆయన ఒకటే వ్రతం పట్టుకున్నాడు. ఏమిటి అంటే పరోపకారము చేయాలి. అదే నిత్య కర్మలు, ఇలా అతిథి అభ్యాగతి పూజలు అవన్నీ చేస్తూ ఉండాలి అని.
అది మాత్రమే కాదు, వ్రతేన వేదం పఠతో మహాత్మనః, నేను చదివేసుకున్నాను ఇదివరకు అని ఆగిపోలేదు ఆయన. ఇప్పుడు కూడా నిత్యము వేదో నిత్యమధీయతాం అని చెప్పి నిత్యము వేద పఠనము చేస్తూ ఇంకా అభ్యాసం కొనసాగిస్తూనే ఉన్నాడు అనమాట. ఏది చదువుకోవాలో అవన్నీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే కర్మలు చేస్తున్నాడు ఆయన. జ్ఞానాన్ని కూడా ఆర్జిస్తూ ఉన్నాడు శివగురువు. శృతి స్మృతుల్లో చెప్పబడిన కర్మలన్నీ కూడా చక్కగా శ్రద్ధగా చేస్తూ ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరములు కూడా గడిచిపోతూ ఉన్నది. అయితే రూపేషు మారక్షమయా వసుంధర విద్యాసు వృద్ధో ధనినాం పురస్సరః గర్వానభిఘ్నో వినయీ సదానతః సనోపలేభే తనయాననం జరన్ అని. కాకపోతే ఇంత గొప్పగా జీవిస్తున్న దంపతులకి ఒక చిన్ని ఇబ్బంది కలిగిందనమాట. అంటే చిన్న కోరిక ఉండిపోయింది. ఏమిటి అంటే, ఇన్ని చేస్తున్నామే కానీ మధ్య వయస్సు వచ్చేసింది. భార్యాభర్తలు మాట్లాడుకున్నారు, శివగురువు ఆర్యాంబ. ఏమంటున్నారు అంటే, అయ్యో ఇంతకాలము అయిపోయిందే, మనము దేవతలను అందరినీ తృప్తి చేస్తూ ఉన్నాము, మరి అలాంటప్పుడు మనకి ఈ వయస్సు అన్నది దాటిపోతూ ఉంది, కానీ పిల్లలు ఇంకా మనము నోచుకోలేకపోతున్నామే, ఎందుకో మనకి సంతాన యోగ్యము కలగట్లేదు, ఏదో చిన్న చిక్కు వచ్చి పడింది, అది అర్థం కావట్లేదే అని కొంచెం శివగురువు కొంచెం చిన్నబోయాడనమాట. అంటే ఇంత శ్రద్ధగా వైదిక కర్మలు చేస్తుంటే ఎక్కడ తేడా వచ్చింది, ఏమి అంటే ఎక్కడ ఇది అయిందని. అందులో ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే విశేషణం కూడా వేస్తున్నారు. రూపేషు మారః క్షమయా వసుంధర విద్యాసు వృద్ధో ధనినాం పురస్సరః. ఆ శివగురువు గురించి చెప్తున్నారు. ఎలా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు శివగురువు అంటే, రూపములో మన్మధుడంత అందమైన వాడు. ఆయన ఓర్పు ఎలా ఉందంటే భూమాతలా ఉందన్నమాట. ఆయన ఓర్పు అంటే ఇంతకాలం కూడా ఓర్పుతో ఉన్నాడనమాట. అరే ఈ ఒక్కటి అవ్వట్లేదే అని కూడా బాధపడలేదు ఆయన. అలాగే విద్యలలో బృహస్పతి వంటి వాడు, ధనములో ఇంకా తనకి సాటి లేనివాడనమాట. అంత గొప్ప అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇదొక్కటే పాపం ఆయనకి గర్వం లేదు. మళ్ళీ గర్వానభిఘ్నో వినయీ సదానతః అన్నారు. అసలు గర్వం లేదు. ఇన్ని ఉన్నవాడికి వీటిలో ఏ కాస్త ఉన్నా గర్వం సహజంగా వస్తుంది. అట్లాంటిది అయినా కూడా గర్వం లేదు శివగురువుకి. అట్లాంటి వాడు కొంచెం అనుకున్నాడు అనమాట, అరే వయసు భయపడిపోతుందే, సంతానం కలగట్లేదు అని బాధపడుతూ తన భార్యతో మాట్లాడుతున్నాడు అనమాట. తన భార్యకి చెప్పుకోవాలి. గావో హిరణ్యం బహుసస్యమాలిని వసుంధరా చిత్రపదం నికేతనం సంభావనా బంధుజనైశ్చ సంగమో నపుత్రహీనం బహవోప్యమూముహన్ అని తను చింతిస్తున్నారనమాట. దంపతులు ఇద్దరు కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఎంతో ధనము ఇవన్నీ ఇచ్చారు భగవంతుడు, మనం యజ్ఞ యాగాదుల ఫలముగానే వచ్చినాయి ఇవన్నీ కూడా. అయితే దీనివల్ల మనము ఎంతోమందికి బ్రాహ్మణోత్తములకి బంగారం ఇచ్చాము, గోవులు ఇచ్చాము, పంట పొలాలు ఇవన్నీ కూడా మనం ఎంత దానం చేయాలో చేస్తున్నాము, ఎంత సంపాదించాం దానికి తగ్గ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నాము. అయినా కూడా లోకమంతా కూడా ఏమనుకుంటారు అంటే, అయ్యో వీళ్ళకి ఇన్ని ఇచ్చి కూడా పుత్రులు లేరే, ఏమై ఉంటుంది అని ఒకలా చూస్తూ ఉంటారే, అది నేను తట్టుకోలేను అలా ఒకవేళ ఎవరైనా చూస్తే అని కొంచెం చింతిస్తున్నాడు అనమాట. అంటే పుత్రహీనుడు అయ్యాడే ఇతను అని అనుకుంటారు అందరూ కూడా. ఇంత వేద సమ్మతమైన కార్యములు చేస్తూ కూడా ఇదెక్కడ దౌర్భాగ్యం వచ్చింది అనుకుంటారే అని తనంత తాను చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. అస్యామజాత మమ సంతతిచ్చేచ్చరద్యవశ్యం భవతో పరిష్టాత్ తత్రాప్యజాత తత ఉత్తరస్యాం ఏవం సకాలం మనసా నినాయ అని. ఎప్పటికప్పుడు పాపం మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎలాగైనా కలుగుతారులే, ఇప్పుడు ఏదైనా ఇష్టి చేసుకుందాము, మంచి కార్యం పుత్రకామిష్టి లాంటిది ఏం చేసుకుందాము అని. అలాగే తర్వాత ఇంకో కాలం వచ్చాక ఇంకా అయ్యో ఈ సంవత్సరం కూడా కుదరలేదు, మళ్ళీ ఇంకో సంవత్సరం ఏదైనా చేసుకుందాము అని పాపం అలా కాలాలు గడుస్తున్నాయి. వారి యొక్క విశ్వాసం అలాగే ఉంది, నమ్మకము. అలాగే వేద సమ్మతమైన కర్మలు మటుకు చేస్తూనే ఉన్నారన్నమాట. దేవతా ప్రీత్యర్థం ఏది వదలలేదు. భిందన్మనా శివగురు కృతకార్యశేషో జాయామచష్ట సుభగే కిమతః పరం నౌ సాంగం వయోర్ధమగమత్కులజేన దృష్టం పుత్రాననం యది హలోక్యముదాహరంతి అని. ఇలా పుత్రుల గురించి ఇంకా వాళ్ళు చేసిన కర్మలు లేవు, కోరుకున్న రోజు లేదు, గడిచిన కాలం లేదు, ఇంకా అలా బాధపడుతూ తన భార్యతో మాట్లాడుతున్నాడు అనమాట. ఓ సౌభాగ్యవతి కులవతి అంటే చక్కగా భర్తని అనుసరిస్తూ ఉన్న సౌభాగ్యములు, లక్ష్మీ స్వరూపురాలువే నీవు, నీ వల్లే నాకు అన్నీ కలిసి వచ్చాయి. కానీ ఇక్కడ ఏమైంది అంటే, మనం ఎంతో కాలం ఆగచ్చు, కానీ ఇక్కడ నిరాశ పోయాడనమాట తను. శివగురువుకి ఇంకా ఆశ పోతోంది. అందుకని అంటున్నాడు, ఇంకా సాంగం వయోర్ధ, వయస్సు మీద పడిపోయి అంగముల యందు పటుత్వం పోతోంది, బలం పోతోంది.
అప్పుడు చక్కటి పుత్రులు కలుగుతారా, కలిగినా కూడా ఇప్పుడు పుత్రులతో మనము సంతోషంగా ఉండగలమా? అంటే ఎత్తుకుని ఆడించాలి అన్న కూడా బలం ఉండాలి కదా శరీరానికి కూడా. ఆ చింతన ఇప్పుడు వచ్చేస్తోంది నాకు. ఎంత సంపాదించినా కూడా వ్యర్థమైపోతోంది, పుత్ర సుఖాన్ని అనుభవించలేకపోతున్నానే నేను అని తన భార్యకి చెప్తున్నాడనమాట శివగురు. మనం ఇంకా ఏమి చేయాలి, అన్నీ చేశాము, ఇంకా ఏమి చేయాలి ఆర్యాంబ అని చెప్పి తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఏవం ప్రియే గతవతోస్సు తదర్శనం చేత పంచత్వమైష్యదథనౌ శుభమాపతిష్యేత అస్యాభ్యుపాయమనిశం భువి వీక్షమాణో నేక్షే తతః పితృజనిర్విఫలా మమాభూత్ అని. ఇంకా ఒకవేళ పుత్ర సంతానం లేదా వంశాభివృద్ధి జరగకపోతే ఇంకా శాస్త్రం తెలిసినవాడు కదా, పున్నామనరకాలు వచ్చి పడతాయేమో నాకు అని ఆ చింతన కూడా అంటున్నాడనమాట. అంటే పుత్రుడు ఉండి నాకు శ్రాద్ధ కర్మలు చేయకపోతే మన పితృదేవతలు కూడా సంతోషించారు. ఉత్తరోత్తర కాలంలో అయ్యో శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు, పిండ ప్రదానం చేసేవాళ్ళు ఎవరూ లేకుండా పోతున్నారే అని వారు కూడా చింతిస్తారు. తర్వాత మళ్ళీ మన పూజ, మన కులదేవత అనుగ్రహం ఎలా లభిస్తుంది, ఆ పీఠాన్ని ఎవరికి అందజేయాలి, మరి ఎంతమందిని ఆరాధించినా ఎన్ని కర్మలు చేస్తున్నా కూడా ఏది ఫలించట్లేదే, నా తండ్రి యొక్క రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి అని బాధపడుతున్నాడు. అంటే తండ్రి యొక్క రుణం ఎలా తీరుతుంటే ఇతను ఇంకో సంతానము, వీళ్ళకి సంతానం కలిగినప్పుడు ఆ రుణము తీరుతూ ఉంటుంది. పితృ రుణము పుత్రుల ద్వారా కలుగుతుంది. పుత్రులు అంటే పిల్లలు, వంశాభివృద్ధి అని ఇక్కడ. అయ్యో అప్పుడు తనని తానే నిందించుకుంటున్నాను అనమాట. నేక్షేతత విఫలాం మమాభూతని. అయ్యో నా తండ్రికి నాలాంటి అసమర్థుడు అనవసరంగా పుట్టాడని పాపం తనను తానే నిందించుకుంటున్నాడు శివగురు అనమాట. భద్రే సుతేన రహితౌ భువికే వదంతి నౌ పుత్ర పౌత్ర సరణిక్రమతః ప్రసిద్ధిః లోకేన పుష్పఫలశూన్యముదాహరంతి వృక్షం ప్రవాళ సమయే ఫలితం విహాయ అని తన భార్యతో చెప్తున్నారనమాట. ఓ మంగళవతి, ఈ లోకంలో కొడుకులు, మనవలు, అలాగే ముని మనవులు కూడా ఇలాగ చక్కగా ఇంట్లో ఆ వంశాభివృద్ధి జరుగుతుంటే అంతకంట సంతోషము, అదృష్టము, దైవం యొక్క కృప ఇంకా ఏది ఉంటుంది? ఏది ఉండదు. ఎంత ధనం ఉంటే ఏమిటి, ఎన్ని కర్మలు చేస్తే ఏమిటి, వంశాభివృద్ధి జరగట్లేదే అని అందరూ అనుకుంటారు. అనుకొని ఇప్పటివరకు ఇన్ని యాగాలు చేశారు, ఇన్ని ధర్మాలు చేశారు, సంవత్సరాలుగా పెళ్ళైనప్పటి నుంచి అయ్యో వీళ్ళ పుత్రులు లేరు అని ఎవరు జాలి చూపెట్టారు, గౌరవించడం మానేస్తూ ఉంటారు కూడా. అంటే జనాలు కూడా అలాగే ఉంటారు, అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారనమాట. అట్లాంటి వాళ్ళు అలాగే వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు అనుభవిస్తుంటే అయ్యో వీళ్ళ కూతురు లేరే, పిల్లలు లేరే అని చెప్పి దెప్పి పొడుస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఎలా అంటారు వీళ్ళు అంటే దీనికి ఉపమానం వేశారన్నమాట. వృక్షం ప్రవాళ సమయే ఫలితం విహాయ అని. ఒక చెట్టు చక్కగా చిగురించింది, నిండుగా పళ్ళు ఉన్నాయి అనుకుంటే ఆ చెట్టుని అందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు. అబ్బా ఎంత బాగుంది చెట్టు, చక్కగా పళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, చిగురిస్తుంది అని. అదే చెట్టు ఉంది కానీ పండ్లు లేవు దానికి, అప్పుడు ఏమనుకుంటారు? ఆ చెట్టు ఎందుకు, అనవసరంగా అక్కడ ఉంది, పళ్ళు ఇవ్వదు, పూలు ఇవ్వదు, ఆ చెట్టు ఎందుకు అని చెప్పి అలా అంటారు జనాలు. అది నేను తట్టుకోలేను అని తన భార్యతో తన బాధని చెప్పుకుంటున్నాడు. ఇతీరితే ప్రాహ తదీయ భార్య శివాఖ్యకల్పద్రుమమాశ్రయావహ తత్సేవనాన్నౌ భవితా సునాథ ఫలం స్థిరం జంగమరూపమైషం. అప్పుడు ఆర్యాంబ పలుకుతోందన్నమాట. తన భర్త యొక్క భావనలను, బాధను సంపూర్ణంగా అర్థము చేసుకున్న ఆ ఉత్తమ ఇల్లాలు వింటూ దేవా అంటే పతిదేవ అనమాట, అంటే తన భర్తను సంబోధిస్తోందన్నమాట. చేసి మనకి విచారం ఎందుకండి, మనము శివుడి యొక్క అనుగ్రహము కలిగిన వాళ్ళము. ఇక్కడ వృషాచలేశ్వరుడు ఉన్నాడు కదా, తను భక్తులను ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి సంఘటనలు ఆయన లీలలో ఎన్నో జరిగాయి, ఒకటా రెండా. మనం ఇవి చేస్తున్నాం వైదికంగా, కానీ ప్రత్యేకముగా కూడా ఆ వృషాచలేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, వారి యొక్క దయ మన యందు కలగడానికి మనం ఏదైనా చేద్దాము అని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అవునండి ఇట్లా ఉంది మన పరిస్థితి అని అనట్లేదు భార్య. అది నేర్చుకోవాలన్నమాట మనందరం కూడా. ఎవరైనా కృంగిపోతుంటే సహాయము చేయాలి, సహకారం చేయాలి, ఉపాయము చేయాలన్నమాట. అందుకని ఇంకొక మంచి మార్గాన్ని చెప్తూ తను ప్రమాణము చెప్తోంది, ఈశ్వరుడు భక్తుల పాలిట పెన్ని. అందుకని అట్లాంటి ఈశ్వరుని ఆరాధిద్దాము భక్తి శ్రద్ధలతో అని. భక్తేప్సితార్థ పరికల్పన కల్ప వృక్షం దేవం భజావకిమిత సకలార్థ సిద్ధ్యై
తత్రోపమన్యుమహిమా పరమం ప్రమాణం నో దేవతాసు జడిమా మనుష్యే. ఇది అండర్లైన్ చేసుకొని స్టార్ మార్క్ పెట్టుకుని నేర్చుకోవాల్సిన ఒక గొప్ప శ్లోకం అన్నమాట. పద్యం ఎంత గొప్పదంటే, భక్తుల పాలిట భగవంతుడు ఈశ్వరుడు కల్పవృక్షము వంటివాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. ఆయన పనే అది, వేరే పనేది పెట్టుకోలేదు ఈశ్వరుడు. ఏ భక్తుడు ఎవడు శ్రద్ధగా వచ్చి అడుగుతాడో చక్కగా వాడి కోరికలు ఇస్తా కూర్చున్నాడు. మనం అది చెయ్యాలన్నమాట. దేవం భజావ కిమిత సకలార్థ సిద్ధ్యై. దేవతలను పూజించిన వాడికి సర్వ అర్థములు కోరికలన్నీ కూడా తీరుతాయి అని. తత్రోపమన్యు మహిమ పరమం ప్రమాణం. దీనికి ఉదాహరణగా చూసుకుంటే ఉపమన్యువు అన్నవాడు ఉన్నాడు కదా. ఉపమన్యువు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది. ఉపమన్యువు పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. చాలా సంపద లేని కుటుంబంలో పుట్టినవాడు ఉపమన్యువు. పిల్లలతో ఆడుకుంటూ ఉండగా వేరే తోటి బ్రాహ్మణ పిల్లలు వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఆటల మధ్యలో వెళ్ళి పాలు తాగొస్తూ ఉన్నారు. ఉపమన్యువు చూశాడు, ఏమిటిది అన్నాడు. దీని పాలు అంటారా, నువ్వు దరిద్రుడువు, నీకు పాలు కూడా తెలియదు. అంటే అంత దరిద్రం ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఒక వ్రతంలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కింద పడినవి ఏరుకుని వాటితోనే వండుకొని ఉడకబెట్టుకొని తినడము, అలా ఏదో వ్రతం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అందుకని అలాంటి వాడు ఉపమన్యు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఇట్లా పాలు కావాలి నాకు అని. తన తల్లి ఏం చేసింది, అయ్యో వీడేమిటి ఇలా అడిగాడు, మన దగ్గర గోవులు అవి కూడా ఏమీ లేవు కదా, ఎలాగా. వ్యాఘ్రపాదుడు అని తన కుమారుడు, నాకు గుర్తున్నంత వరకు ఉపమన్యు చాలా గొప్ప శివభక్తుడు అన్నమాట. అయితే ఎలాగా అని బాధపడుతుంటే తల్లి ఏం చేసిందంటే పిండిని పాలల్లో కొంచెం కలిపేసి పొడి చేసేసి అది ఇచ్చేసింది. అది ఒక్కసారి తాగాడు. అప్పుడు అర్థమైంది ఇది పాలు కాదు అని. ఎలా తెలిసింది అంటే, ఒకానొక సమయంలో వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అక్కడ పాలు ఇచ్చారనమాట. అక్కడ తాగాడు. ఇంత కమ్మగా ఉన్నాయి, ఇంత బాగున్నాయే అని ఒకసారి గుర్తు పెట్టుకున్నాడు. అది స్నేహితులు తాగినప్పుడు గుర్తొచ్చింది, నేను ఒకసారి తాగాను పాలు, అవి ఇవే. ఇంట్లో తల్లి ఇచ్చినప్పుడు అర్థమైంది ఇది పిండి అని చెప్పి విసిరేశాడు అనమాట. నన్ను మోసం చేస్తున్నాను. తల్లి చాలా బాధపడి, ఆయన మన దౌర్భాగ్యం ఇంతే, ఇవ్వలేదు ఈశ్వరుడు ఐశ్వర్యం, మనం ఏం చేస్తాము. అయితే ఒకటి, ఈశ్వరుడే ఐశ్వర్యం ఇవ్వగలడు కాబట్టి నువ్వు ఆ శివుడినే ప్రార్థించు అని. ఆ ఉపమన్యువే తర్వాత వెళ్ళి శివుడిని నిత్యము ఆరాధన చేస్తూ వారి జపము చేస్తూ ఉండగా శివుడి ప్రత్యక్షమయ్యి తనకి గొప్ప గొప్ప వరములన్నీ ఇచ్చాడనమాట. ఉపమన్యువు శివుడి యొక్క ఆరాధనలో గొప్ప భక్తుడు, తను భక్తాగ్రజుడు లేదా గురువు, అంటే శివుడి యొక్క విద్యనిచ్చే వాళ్ళలో గురువు ఆయన. ఆ ఉపమన్యువు దగ్గరే మహాభారతంలో చెప్తారు, ఆ ఉపమన్యువు దగ్గరే శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొక సమయంలో శివుడి యొక్క సహస్రనామములని తిరిగి ఉపదేశాన్ని పొందాడు కృష్ణ పరమాత్మ. ఆ శివ సహస్రనామమునే విష్ణు సహస్రనామం తర్వాత కృష్ణ పరమాత్మే చెప్తాడనమాట, తన గురు పరంపర చెప్తూ. అది ఉపమన్యువు యొక్క గొప్ప. అట్లాంటి ఉపమన్యువుకి అంత అనుగ్రహించాడు కదా, మనకి కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్తూ ఆఖరి ఎంత బాగా చెప్పిందంటే ఆవిడ, నో దేవతాసు జడిమా. దేవతలు జడులు కాదు, చైతన్య స్వరూపులు, స్పందిస్తారు. ఎవరైనా ఆప్యాయత మంచితనము చూపిస్తుంటే ఒక బండల్లా కూర్చోరు. జడిమా మనుష్యే. మనుషులు జడంగా ఉంటారు, వారికి ఆ స్పందన తెలియదు. దేవతలు చైతన్య స్వరూపులు, దివ్యమైన వాళ్ళు అని చాలా గొప్పగా చెప్పింది అనమాట. అంటే అంత గొప్ప మాట చూడండి ఆర్యాంబ చెప్పింది తన భర్తకి, ఎంత ఊరట కలుగుతుంది. ఇత్థం కళత్రోక్తిమనుత్తమాంస శ్రుత్వా సుతార్థీ ప్రణతైకవశ్యం ఇయేష సంతోషయితుం తపోభి సోమార్ధమూర్ధాన ఉమార్ధమీశం అని ఆ ఉమాపతి అయిన చంద్రమౌళీశ్వరుణ్ణి ఇద్దరూ కూడా చక్కగా పుత్రులు కావాలి అన్న కామ్యంతో ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఉపాసన చేయడము, ప్రార్థించడము మొదలుపెట్టి ఎలాగైనా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనము సంపాదించాలి, ఏదైనా దీక్ష వ్రతముల పూని మన కోరికల్ని తీర్చుకోవాలి అని ఇద్దరు అనుకున్నారు. తస్యోపధామ కిల సన్నిహితాపగైకా స్నాత్వా సదాశివముపాస్త జలే సతస్యాః కందాశనః కతిచిదేవ దినాని పూర్వం పశ్చాత్తదా స శివపాదయుగాబ్జభృంగః అని అంతటి శివగురువు ఆర్యాంబ ఇద్దరు కూడా చక్కగా ఆ పూర్ణా నది దగ్గర వారు మునకలు వేసి రోజు స్నానం చేయాలంటే నదీ స్నానం, పవిత్ర జల స్నానం చేస్తూ కొన్ని దినములు వారు నిర్ణయించుకున్నారు, కందమూలములు మాత్రమే మనము తినాలి, అంటే పరమసాత్వికమైనవన్నమాట. అవే ఉడకబెట్టుకుని తినడం అలా ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అన్నీ కోసి ఒక గంట తిండి
వండుకొని ఓ అరగంట తిని మళ్ళీ అరగంట దాని నుంచి డిస్కషన్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకో 2 గంటలు రాత్రి ఏం చేసుకోవాలి మాట్లాడుకుంటూ, ఇది కదా జనరల్గా అందరు చేసేది. అట్లాంటివి ఏవి పెట్టుకోకూడదు. అందుకనమాట దేవత దీక్షలలో ఉండేవాళ్ళు ఎందుకు భోజనాన్ని తగ్గిస్తారు అంటే ఆ కాస్త సమయం కూడా భగవత్ ప్రీత్యర్థమే ఏదైనా కార్యములు చేస్తూ ఉండాలి, వ్రతములతో ఉండాలని శుద్ధ సాత్వికంగా కందమూలములే తింటూ ఉన్నారన్నమాట. తర్వాత శివుడి యొక్క పాద పద్మముల యందు ఒక తుమ్మెదల వల్ల అక్కడే తురుగుతున్నారన్నమాట. ఆ ఝూంకారం నాదము చేసుకుంటూ వేదనాదం అన్నమాట చేసుకుంటూ వారిద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఈ యొక్క ఘట్టానికి ఆఖరి, ఇవాళకి కూడా ఆఖరిది. జాయాపి తస్య విమలా నియమోపతాపైశ్చిక్లేశకాయ మనిషం శివమర్చయంతి క్షేత్రే వృషస్య నివసంతమజం స భర్తుః కాలోత్యగాదితి తయోస్తపతోరనేకః. ఇప్పుడు దంపతులు ఇద్దరు కూడా ఆ వృషగిరి అన్న కొండపైన వృషాచలేశ్వరుడుగా స్వయంభూ క్షేత్రమయ్యి విరాజిల్లుతూ ఉన్న ఆ జ్యోతిర్లింగం అంటే దివ్యమైనది అని. ఇప్పుడున్న 12 జ్యోతిర్లింగాలు కాకుండా అనేకమైన జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఇవి ముఖ్యమైనవిగా చెప్తారనమాట. అది కూడా చాలా గొప్ప విశేషమైన జ్యోతిర్లింగం అది. దాని అందే అక్కడే ఆ ప్రదేశం అందే వారు ఉండి ఇలాగ శుద్ధ సత్వముగా సాత్వికమైన జీవనాన్ని అవలంబిస్తూ కందమూలములు భుజిస్తూ ఈశ్వర ప్రీత్యర్థం వారు అక్కడే కఠినమైన నియమములు తీసుకుంటూ ఆ నేల మీదే పడుకుంటూ వారు ఎంతో తపస్సు చేసుకుంటూ శరీరాన్ని ఇంకా కృషింపజేస్తున్నారన్నమాట తపస్సుతో ఈశ్వర ప్రీత్యర్థము. అలాగా పుణ్య దంపతులు శివుని గూర్చి వారు అలాగా తపస్సు చేస్తూ అక్కడ కూడా కొంతకాలము గడిచి ఉన్నది అని చెప్తూ ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వరుడు చూస్తున్నారు అని మనం అనుకుంటే తర్వాత రోజుకి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్నది 2 నిమిషాల్లో చెప్తాను. ఇక్కడ కోరికలు ఎందుకు తీరలేదు అని గబుక్కుని అనుకోకుండా ఒక ఆలోచన ఉండాలి, ఇక్కడ సమన్వయం చేసుకోవాలి మనం. ఆయన వేదం నేర్చుకున్నాడు, జ్ఞాన సంపన్నుడు, అప్పుడు కర్మలు ఎలా చేస్తాడు? నిష్కామముగా చేస్తూ ఉంటాడు. అందుకని యథార్థంగా ఎలా ఉందో అలా ఉంది, కామ్య కర్మలు చేయట్లేడు తాను. అందుకు ఒకటి. రెండవది, తను పరోపకార దృష్టితోనే శివగురువు ఆర్యాంబ ఇద్దరూ కూడా పరోపకార దృష్టితోనే యజ్ఞయాగాదులు దాన ధర్మములు చేస్తున్నారు కాబట్టి వారికి జ్ఞానమే లభిస్తూ ఉన్నది అక్కడ. వారికి ఉత్తరోత్తర కాలంలో వచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే సాక్షాత్ శివుడే వాళ్ళ ఇంట్లో పుట్టాలి. మరి అలాంటి ఒక్క క్షేత్రము ఏర్పడాలి అంటే అనేకమైన వైదిక కర్మలు చేసి శరీరం, మనస్సు, చిత్తము, వాక్కు అన్నీ శుద్ధం అవ్వాలన్నమాట. అంత శుద్ధమైన జీవనము కలిగిన వాళ్ళలోనే అందులో వారి తండ్రి గారు విద్యాధిరాజు, ఈయన శివగురు. అప్పుడు ఆ యొక్క సమయం అన్నది ఏర్పడుతుందన్నమాట. అది ఒకటి తెలియాలి మనకి. అంటే ఇంకోటి, తనకి వేదము యందు పరమాత్మ యందు ఎంత విశ్వాసం ఉందో ఇలాగా వెంటనే కోరికలు తీరకపోయినా కూడా అయినా ఈశ్వరుణ్ణే పట్టుకుంటున్నారు అన్న ఒక విషయం బట్టి కూడా మనకి అలాంటి ఉత్తమమైన క్షేత్రములోనే శంకరుడు జన్మను తీసుకుంటాడు అన్నది అర్థమవుతుంది. అంటే ఇవి మనం తెలుసుకుంటే అయ్యో ఇలా చేస్తున్నా మరి ఎందుకు ఫలించట్లేదన్న భ్రమకి మనము లోనవ్వమన్నమాట. ముందు ఆయన జ్ఞాని శివగురువు, తనకి తగ్గావిడే ఆర్యాంబ. అందుకే ఆవిడ 1-2 శ్లోకాలు చెప్పినట్టు అనిపించిన అద్భుతమైన శ్లోకాలు చెప్పింది ఆవిడ, అద్భుతమైన మాటలు అన్నమాట. అంటే ఆవిడ చెప్పిందే ఫలించింది. చూసారా, అంత వేదం అవి నేర్చుకున్నా కూడా ఈవిడ ఆ భక్తి అన్నది పట్టుకుంది ఆవిడ. ఈవిడ చెప్పిన మార్గాన్ని భర్త విన్నాడు. అంటే వారి యొక్క అన్యోన్యం అట్లా ఉంది. నేను వేదం నేర్చుకున్నాను, వేదార్థం తెలుసు నాకు అని కొట్టివేయలేదు. అంటే ఆవిడ చెప్పింది కూడా వేద సమ్మతమైన మాటనే. అక్కడ వారి దగ్గర ఆ గ్రహారంలో ఆ కాలటిలో ఉన్నది వృషాచలేశ్వరుడు, ఆ గ్రామంకి దగ్గరగా ఉన్నది కాబట్టి ఆయన్ని ఆరాధించాలి అని చెప్తూ చక్క ఉపమానం చెప్పింది. అలా అర్థం చేసుకున్నప్పుడు ఈ కావ్యంలో కూడా మనకు ఆ అందము తెలుస్తుంది, ఒక జ్ఞానము, నీతి కూడా అవగతం అవుతూ ఉంటుందన్నమాట అని చెప్తూ